ఎప్పుడో ఒకప్పుడు నిశ్శబ్దమైన పర్వత గ్రామంలో ఇద్దరు శక్తివంతమైన మాంత్రికుల గురించి ప్రజలు చర్చించేవారు. ఒకరు మంత్రశక్తిని మేలుకోసం వాడేవారు, మరొకరు లోభం కోసం వాడేవాడు. నీలి వస్త్రం ధరించిన జ్ఞానవంతురాలు మాంత్రికురాలు మీరాను గ్రామస్థులు ఎంతో ప్రేమించేవారు. ఆమె మాయాజలాన్ని రక్షణకై, స్వస్థతకే వాడేది. కాని దూరంగా ఎర్ర కళ్లతో నల్లని వస్త్రంలో ఉండే మాల్గోర్ అనే చీకటి మాంత్రికుడు జీవించేవాడు. అతడు భయంతో గ్రామాన్ని పాలించాలనుకున్నాడు. మాల్గోర్ చీకటి ప్రాణులను పిలిచి గ్రామంలో భయాన్ని వ్యాపింపజేశాడు. గ్రామస్థులను సమీకరించిన మీరా వారిని తన మంత్రశక్తితో రక్షిస్తానని మాట ఇచ్చింది. మీరా అరింకు పురాతన మంత్రాలను నేర్పి మాల్గోర్ చీకటి శక్తులకు ఎదురు నిలబడేలా శిక్షణ ఇచ్చింది. అంతలో వారి శిక్షణను గమనించిన మాల్గోర్ విధ్వంసకరమైన ఒక మంత్రాన్ని సిద్ధం చేశాడు. మాల్గోర్ గ్రామంపై అగ్నివర్షం కురిపించగా యుద్ధం మొదలైంది. భయపడినప్పటికీ అరిన్ ముందుకు వచ్చి తన మొదటి అసలైన మంత్రాన్ని ప్రయోగించాడు. ప్రకాశవంతమైన కాంతి అలికిడి చీకటి ప్రాణులను దూరం చేసింది. కోపంతో ఉలిక్కిపడిన మాల్గోర్ మీరాతో మంత్రయుద్ధం మొదలుపెట్టాడు. గర్జనల మధ్య మెరుపులు, అగ్ని తాకిడులు సంభవించాయి. అరిన్ తన గురువు మాటలు గుర్తు చేసుకున్నాడు. కాంతి ఎల్లప్పుడూ చీకటి కంటే బలమైనది. తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి అరిన్ స్వచ్ఛమైన కాంతి కరణాన్ని విడుదల చేశాడు. అది మాల్గోర్ యొక్క చీకటి క్రిస్టల్ను చీల్చివేసింది. పరాజితుడైన మాల్గోర్ నీడల్లో కలసిపోయాడు. గ్రామస్థులు విముక్తి పొందారు. గ్రామం ఆనందోత్సవం జరుపుకుంది. అరిన్ను వీరుడిగా గౌరవించారు. మీరా గర్వంగా చిరునవ్వు నవ్వింది. ప్రజలు కాంతి ఎప్పటికీ చీకటిపై గెలుస్తుందని తెలుసుకున్నారు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.